ఆ రోజుల్లోని ప్రతి పాటకి ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ ఉండేది. పదరచనని బట్టి గేయరచయితని, స్వరరచనని బట్టి స్వరకర్తని ఇట్టే గుర్తుపట్టేసేవారు. అయితే ఎంతో మంది సాహితీ ప్రియుల్ని, చివరికి ఆకాశవాణి అనౌన్సర్ని కూడా తికమక పెట్టిన 2 రచనలున్నాయండి. ఒకటి డాక్టర్ చక్రవర్తిలోని మనసు పాట, రెండవది తోడికోడలు చిత్రంలోని బతుకు పాట. పాట వినగానే మరో ఆలోచన లేకుండా మొదటిది ఆత్రేయ గారిదని, రెండవది శ్రీశ్రీ గారిదని చెప్పేసేవాళ్ళు. కానీ తోడికోడలు చిత్రంలో కారులో షికారుకు వెళ్లేటువంటి పాటని ఆత్రేయ గారు రాశారంటే ఇప్పటికీ నమ్మని వాళ్ళు ఉన్నారు. ఆ పాటలో ఉన్నటువంటి అభ్యుదయ భావాల్ని శ్రీశ్రీ గారు అందించగలరేమో గాని పాలబుగ్గలు, చెమట చలువలు, చిరుగుపాతలు, బరువు బతుకులు ఇలా వాడుకలో ఉన్నటువంటి పదబంధాల్ని వాడటం ఆత్రేయ గారికే సాధ్యం. మంచి సాహిత్యానికి స్వర సౌరభాలని అద్దారు మాస్టర్ వేణుగారు. చలువరాతి మేడల్లోని కుర్రదాన్ని గురించి అక్కినేని నాగేశ్వరరావు గారు మేడ మీద తిరుగుతూనే పాడడం చిన్న గమ్మత్తు. ఘంటసాల మాస్టర్ గారు సోలోల్లో ముందు వరుసలో నిలిచేటువంటి ఆ పాటని పాడడానికి మన ముందుకు వస్తున్నారు మల్లికార్జున్. కారులో షికారుకెళ్ళి పాల బొగ్గల పసిడి చాన బొగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? కారులో షికారుకెళ్ళి పాల బుగ్గల పసిడి చాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? నిన్ను మించిన కన్నెలెందరో మండు టెండలో మాడిపోతే, నిన్ను మించిన కన్నెలెందరో మండు టెండలో మాడిపోతే, వారి బుక్కల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో. కారులో షికారుకెళ్ళి పాల బుగ్గల పసిడి చాన నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజాలు. చలువరాతి మేడలోన కొలుకుతావే కుర్రదాన, చలువరాతి మేడలోన కొలుకుతావే కుర్రదాన, మేడ కట్టిన చలువారాయి ఎలా వచ్చెనో చెప్పగలవా? కడుపు కాలే కష్టజీవులు వడలు విరిచి కనులు తొలిచి, కడుపు కాలే కష్టజీవులు వడలు విరిచి కనులు తొలిచి, చెమట చెలువను చేర్చి రాళ్లను పేర్చినారు తెలుసుకో. కారులో షికారుకెళ్ళి పాల బుగ్గల పసిడి చాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా, గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా, జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా? చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు, చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు. చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింకా తెలుసుకో. కారులో షికారుకెళ్ళి పాల బుగ్గల పసిడి చాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా?